హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ వ్లాగ్స్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ వచ్చేసి చికెన్ నగెట్స్ అండి. చాలా అంటే చాలా ఈజీగా దేశీ స్టైల్ ఎలా చేయాలో రండి చూసేద్దాం. ఫస్ట్ బ్రెడ్ తీసుకొని బ్రెడ్ క్రమ్స్ చేసుకోవాలండి. మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. దాన్ని ఒక పౌడర్ లాగా చేసుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక ఆనియన్ అండి మీడియం సైజ్ది కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, తర్వాత వచ్చేసి కొంచెం బ్రెడ్ అండి, తర్వాత చికెను బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి మనం ఈ నగెట్స్కి వచ్చేసి చికెను. తర్వాత కొంచెం 2 మిర్చి యాడ్ చేయాలండి మీ స్పైసీకి తగ్గట్టు. నేనైతే 2 యాడ్ చేశాను. పెప్పర్ వేసాను, కొంచెం కారం పొడి కూడా వేసానండి. మీ ఇష్టం అండి, మీ స్పైసీకి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవాలి ఐటమ్స్ అనేది. నేను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను. తర్వాత ఒక ఎగ్గుని తీసుకొని పగలగొట్టి పచ్చిగుడ్డుని దీనిలో వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి నేను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను నేను. ఇవన్నీ కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. తొందరగానే అవుతుంది. చూడండి ఇదిగో ఇలాగ అవుతుంది. ఇలాగ అయినటువంటి మిక్సీ చేసుకున్నటువంటి మిశ్రమాన్ని మనం గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలండి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. బయటికి వెళ్తే చాలా ఎక్కువ కాస్ట్ అవుతుందండి. అదే ఇంట్లో అయితే ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదండి ఈ రెసిపీ వచ్చేసి. తర్వాత ఒక కడాయి పొయ్యి మీద పెట్టుకొని మనం డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలండి. డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు, లేకపోతే షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు అండి. మన ఇష్టం అది. నేనైతే డీప్ ఫ్రైయే చేశాను. తర్వాత మనం ముందు మిక్సీ పట్టుకున్నాం కదా చికెను, అల్లం వెల్లుల్లి, బ్రెడ్ ఇవన్నీ, దీన్ని ఒక ముద్దలా చేసుకొని కొంచెం ఒత్తినట్టు చేసుకుంటున్నానండి. అంతే అండి. ఇంకా అలా చేసుకొని మనం ముందు బ్రెడ్ క్రమ్స్ చేసుకున్నాం కదా, దానిలో కొంచెం అటు ఇటు కొంచెం అద్దుకోవాలండి బ్రెడ్ క్రమ్స్ అనేది. అద్దుకొని ఇలా అన్ని నగెట్స్ అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఇవి రెడీ చేసుకునే లోపు మన ఆయిల్ అనేది హీట్ అవుతుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి తీసి మనం రెడీ చేసుకున్నటువంటి నగెట్స్ని దీనిలో వేసేసి మంచిగా 2 సైడ్స్ ఫ్రై చేసుకోవడమేనండి. షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు, ఓవెన్లో అయినా చేసుకోవచ్చండి. మీ ఇష్టం అండి. మీకు ఆయిల్ అవసరం లేదంటే మీరు అలాగైనా చేసుకోవచ్చు. నేనైతే డీప్ ఫ్రై చేస్తున్నానండి. చూడండి ఇలా 2 సైడ్లు ఫ్రై చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. పిల్లలైతే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంటుంది కూడా. బయట మనం కొని పిల్లలకి ఇప్పించే కంటే ఇలా మనం ఇంట్లోనే రెడీ చేసుకొని హెల్తీగా మనం ఆయిల్ ఫ్రెష్గానే వాడుకుంటాము. అలాగే అన్ని ఐటమ్స్ అన్నీ మనం ఫ్రెష్గానే వేసుకుంటామండి. ఎక్కువ ఎక్స్ట్రా ఏం కలుపుకోము. అంతే అండి. అలా 2 సైడ్స్ కాల్చుకొని గిన్నెలో తీసుకొని రెడీ చేసుకోవడమేనండి. మీ దగ్గర మైనీస్ ఉంటే మైనీస్, లేదంటే కెచప్తో సర్వ్ చేసుకోవడమేనండి. నేనైతే మైనీస్తో పెట్టానండి మా పిల్లలకి. చాలా అంటే చాలా టేస్టీగా, చూడండి లోన కూడా విరిచి చూపిస్తున్నాను. లోన కూడా బాయిల్ అయ్యిద్దండి. ఎక్కువ టైం ఏం తీసుకోదు. మనం గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 సైడ్స్ కాల్చుకోవాలండి. హైలో పెట్టుకుంటే తొందరగా కలర్ చేంజ్ అవుతుంది, లోన ఉడకదు. అందుకని చెప్పేసి గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఇవి నగెట్స్ అనేవి 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలండి. నేనైతే మా పిల్లలకి సర్వ్ చేశానండి. అంతే అండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.